ఈ మధ్య డ్రైవర్ ఉద్యోగాలు బాగా పడుతున్నాయండి. మొన్న మధ్య చెప్పినప్పుడు ఎక్కడో ఢిల్లీలో కదా ఇక్కడ లేవా అని అడిగారండి మన రాష్ట్రంలో. ఇప్పుడు అవకాశం వచ్చింది తెలంగాణలో. జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టులు పడినాయండి. మనం అప్లై చేయకపోయినా ఎవడో ఒకడు అప్లై చేసేస్తాడు, వాడికి వచ్చేస్తుంది. సో పోస్టులు ఎన్ని అని పెట్టుకోవద్దు. మీరు డ్రైవింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటేనే సుమా జస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్ లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, డ్రైవింగ్ టెస్ట్ చూస్తారు. ఆ డ్రైవింగ్లో కూడా 100% అక్కర్లేదు. 35, 40, 50% స్కిల్ ఉంటే సరిపోతుంది. స్కిల్ అంటే మీకు అర్థమైంది కదండి. కరెక్ట్గా బ్రేకు, ఎక్సలరేటర్ వాడడం రావాలి, లేన్ డిసిప్లిన్ ఇలాంటివన్నీ చూస్తారు కదా, అవి మాత్రమే. ఇంక వేరే ఎగ్జామ్ ఏమీ లేదు. జస్ట్ నాకు 10th క్లాస్ అయిపోయింది, 45 ఏళ్ల లోపు వయసు ఉంది, ముఖ్యంగా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలండి, వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ లేకపోతే రెన్యువల్ చేయించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ రోజు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 28, మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్. ముందు అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత స్కిల్ టెస్ట్కి పిలుస్తారు, వెళ్ళండి. 1:3 సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా ఒకసారి మాట్లాడి మీకు ఇచ్చేస్తారు అన్నట్టు. మరి ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా? డ్రైవర్ కదా అని చీప్గా చూసేవాళ్ళు వద్దు. గవర్నమెంట్ ఉద్యోగం కదా, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, జీతం ఒక రవ్వ ఎక్కువేనండి. బయట ఉద్యోగాలు డ్రైవర్కి ఎంత ఇస్తున్నారు మరి నాకు తెలీదు, మీరే చెప్పాలి. చాలా తక్కువ ఇస్తున్నారు. ఇక్కడ స్టార్టింగే 30,000 చిల్లర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగం అన్నాక చిన్న చిన్న బెనిఫిట్స్ వగేరా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో మరి నేను డ్రైవర్గా ఉంటాను, వెళతాను అనేవాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసేసుకోండి. ఇంకేం ఆలోచించవద్దు. కొంతమందికి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయండి. ఏం చేయాలి, ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా అదిగో వివరాలన్నీ ఇస్తున్నాను, దాన్ని పట్టుకొని అప్లై చేసేయండి. ఇంకా డౌట్స్ ఉంటాయి కొంతమందికి, ఎలా సాధించాలి ఏంటి అని. అవి కూడా మీరు అడిగితే ఎంతమంది అడిగారో చూసి దాన్ని బట్టి ఇంకా డీటెయిల్డ్ వీడియో ఒక గంట వీడియో చేసుకుందామండి. ఎందుకంటే ఈ సంవత్సరమైనా మన వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు సాధించేలా చేయాలి అని నేను గట్టిగా అనుకున్నాను. కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడమే కాదు, టిప్స్ వగైరా అన్నీ చెప్పుకుందామండి. సో మరి ఇలాంటి ఉద్యోగ సమాచారం ఏది 10th క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి PhD చదివిన వాళ్ళ వరకు, అటు స్టేట్ అండ్ సెంట్రల్ మంచి ప్రైవేట్ కంపెనీలు, స్కిల్ డెవలప్మెంట్, విదేశాలకు వెళ్ళేవి అన్నీ ఏ ఒక్కటి వదులుకోవద్దు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ కోర్సులు, స్కాలర్షిప్లు అవి కూడా ఫాలో అవుతూ ఉంటే అన్ని సమాచారం మీకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంత మంచి సమాచారానికి మించింది ఏమైనా ఉంటుందా షేర్ చేయడానికి? కానీ ఎవరికి చేయాలో తెలియట్లేదు, మనసు ఒప్పదు కదా. కనీసం లైక్ ఇచ్చేయండి. ఇలాంటిది వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఈ సమాచారం వెళితే వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలని బాగు చేసుకుంటారు. సోషల్ మీడియాను ఒక సోషల్ కాజ్ కోసం కూడా వాడొచ్చని నేను బలంగా నమ్ముతాను. మరి మీరు కూడా నమ్ముతున్నారు కదా, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.